ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి యోగాలో భాగంగా ప్రతి ప్రాబ్లంకి అంటే ప్రతి సమస్యకి లేదంటే ప్రతి అవయవానికి కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఆసనాలు ఉంటూ ఉంటాయంట కదా. మరి పీరియడ్స్ నొప్పిని తగ్గించి మసిల్ క్రాంప్స్ రాకుండా చేసే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? మజిల్ క్రాంప్స్ రాకుండా చేయాలి. పొట్ట ప్రేగుల్లో గ్యాసెస్ బయటకు పోగొట్టు కొంచెం ఫ్రీగా ఉండేవి కూడా చేస్తే ప్రెషర్ యూట్రస్ మీద పడకుండా పెయిన్ లేకుండా కూడా ఉంటుంది. చాలా మందికి ఈ రోజుల్లో కాస్త మోషన్ సరిగా అవ్వక గ్యాసెస్ వల్ల కూడా రోజు అంత ఉండదు, సెన్సిటివ్గా ఉంటుంది ఆ డేస్ లో. దాని మీద ఈ ప్రెషర్ పడేసరికి ఎక్కువ పెయిన్ ఉంటుంది. అందుకని ఇక్కడ స్పెషల్గా దేవి ఆసనాన్ని ఖాళీ ముద్ర వేసి ఒక భంగిమ చూపిస్తాం. అలా పెట్టి ఉండేసరికి చాలా ఫ్రీ అనిపిస్తుంది అనమాట. ఆ భాగంలో గ్యాసెస్ అవి బాగా రిలీజ్ అవుతాయి. మజిల్ రిలాక్సేషన్ కూడా తర్వాత కలుగుతుంది అట్లా చేసి రెస్ట్ తీసుకోవటంలో. ఇంకొకటి గోముఖాసనలో కూడా వెన్ను లైన్ గా పెట్టి చేసేసరికి కూడా పొట్టా ప్రేగులు వెళ్ళి యూట్రస్ మీద కలిగించే ప్రెషర్ కూడా తగ్గించడానికి అది పనికొస్తుంది. ఈ రెండుటిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ముందుగా దేవి ఆసన్ స్ట్రైట్ గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళని సుమారుగా 2 అడుగులు పైగా దూరం జరిపి అట్లా నుంచోవాలి. ఆ తర్వాత 2 చేతుల్ని పైకి లేపి అట్లా చాపాలి. పైన 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి మోకాళ్ళను వంచుతూ సీటు భాగాన్ని మోకాల హైట్కి వచ్చే వరకు పైనుంచి కిందకు దింపాలి. ఇప్పుడు చేతులు 2 ఇట్లా పెట్టేసి నమస్కార ముద్రలో ఖాళీ ముద్రలో అలా ఉంటారు. దేవి ఆసన్ ఖాళీ ముద్రలో ఉంటే ఇది భయం. ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంటే కాళ్ళకి మంచి బలం వస్తుంది. అట్లా ఉండగలిగినంతసేపు ఉండి ఉండలేనప్పుడు మెల్లగా గాలి పీల్చుకుంటూ పైకి లెగుస్తారు. ఇక ఇందులో ఈరోజు 2వ ఆసనం చూడబోతున్నాం, గోముఖాసనం. కుడికాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి సీటు పక్కమట అట్లా పెట్టుకుంటాం కుడి పాదం. ఎడమ కాల్ని కుడికాలు పైనుంచి వేయాలి. ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపుతాం. ఎడమ చేతిని వీపు వెనకాల పెట్టేసేసి 2 చేతి వేళ్ళని పట్టుకోవాలి. ఎంతవరకు దగ్గరకు వస్తే అంతవరకు చేతులు లాక్కుంటూ అట్లా ఉంటారు. చేతులు అందిన వారు ఏదైనా నాప్కిన్ కానీ టవల్ కానీ చిన్నది వేసేసి ఆ నాప్కిన్ సహాయంతో చేతుల దూరాన్ని తగ్గించుకుంటూ దగ్గరకు వచ్చేటట్టు చేయాలి. అలా 1 నిమిషం 2 నిమిషాలు గోముఖాసనంలో ఒకవైపు ఉన్న తర్వాత తీసేసి సరే కాళ్ళు మారుస్తారు. అట్లా ఇది గోముఖాసనం. ఇట్లా 2 పక్కలకి కూడా చేస్తే ఇటు జబ్బలకి షోల్డర్ జాయింట్కి బాగా మంచిది. ఇలాంటి వాటితో పాటు పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ తగ్గించుకోవటానికి మంచి క్వాలిటీ ఇంగు తెచ్చుకుని చిన్న ఇంత ముద్ద చేసేసి నోట్లో వేసేసుకుని నీళ్ళు తాగి మింగేసేయండి మందులాగా. ఇట్లా రెగ్యులర్గా తీసుకుంటుంటే 1 నెల 2 నెలలు కట్ చేసరికి 90% పైగా పీరియడ్స్ పెయిన్ బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా మన ఇండియాలోనే భారత ప్రభుత్వ యునాని సంస్థ వారు ఇంకో మీద నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి ఆసనాలు ఇట్లాంటి 2 మార్పులు చేయండి. కడుపు నొప్పితో బాధపడకుండా ఉపశమనం కలగటానికి అవకాశం కలుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.